ನಮಸ್ಕಾರ. ಸೊ ನಾನು ಇವಾಗ ಸೂರ್ಯಾಪಟ್ಟಣದಲ್ಲಿರುವಂಥ ಒಂದು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಇದು ನಾಮೇಶ್ವರಮ ದೇವಸ್ಥಾನ ಮತ್ತು ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಶಿವಲಿಂಗ ಅಂತಲೇ ಕರೀತಾರೆ. ಈ ಥರ ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಶಿವಲಿಂಗ ಅಂದರೆ ನಿಮಗೆ ಎರಡು ದೇವಸ್ಥಾನಗಳಿದ್ರೆ ಒಂದೇ ಒಟ್ಟಿಗೆ ಆದರೆ ನೋಡ್ಬೋದು. ಇದರ ಒಂದು ಫುಲ್ ಮಾಹಿತಿಯನ್ನು ನಮ್ಮ ಸ್ವಾಮಿಗಳಾದಂತಹ ಇಲ್ಲಿ ಟೆಂಪಲ್ನ ಸ್ವಾಮಿಗಳಾದಂಥವರು ಈ ಫುಲ್ ವಿಡಿಯೋದ ಮಾಹಿತಿ ಮತ್ತು ಈ ಟೆಂಪಲ್ನ ಒಂದು ಪ್ರತಿಯೊಂದನ್ನ ಮಾಹಿತಿನ ಈ ವಿಡಿಯೋದ ಮುಖಾಂತರ ಅವರು ತಿಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಆ ಸ್ವಾಮೀಜಿಯವರ ಒಂದು ಮಾತನಾಡಿ ಕೇಳಿಬಿಟ್ಟು ನೀವು ತಿಳಿದುಕೊಳ್ಳಿ. ಈ ದೇವಸ್ಥಾನದ ಒಂದು ಚರಿತ್ರೆಯನ್ನು ನಾವು ಒಂದೊಂದಾಗಿ ಇವರ ಮುಖಾಂತರ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. నమస్కారం. నా పేరు పత్రి హర్షవర్ధన్ శర్మ. ఈ యొక్క దేవాలయం సూర్యాపేట జిల్లా పిల్లలమల గ్రామం నందు ఉంది. ఈ యొక్క దేవాలయం మనకి 12వ శతాబ్దం కాకతీయుల గారి దేవాలయం. అప్పట్లో పరిపాలించే రాజుగారి పేరు బేతిరెడ్డి నామిరెడ్డి. వీరు పరిపాలిస్తున్న కాలంలో ఏమైందంటే వాళ్ళకి ఒక మర్రి చెట్టు కింద నిధి దొరికింది. ఆ దొరికిన నిధితో మనకి బేతిరెడ్డి గారు నామిరెడ్డి పేరు మీద మహాదేవయ్య నామేశ్వరం అంటే మనకి ఈ దేవాలయం కట్టారండి. ఈ దేవాలయం కట్టి 12వ శతాబ్దం, ఇప్పటికి మనకి ఈ దేవాలయం కట్టి 1163 సంవత్సరాలు అవుతుంది. ఈ దేవాలయం కట్టిన 100 సంవత్సరాలకు అక్కడ ఎరకేశ్వరం ఇంకో దేవాలయం ఉంటుంది. మనకు ఆ దేవాలయం కట్టారండి. అది వాళ్ళ భార్య పేరు మీద కట్టారు, ఎరకేశ్వరం పెట్టి. మన యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకి చాగంటి గారు చెప్పిన విధంగా మనకి ఈ యొక్క శివలింగానికి అక్కడ ఎరకేశ్వర దేవాలయం యొక్క 2 శివలింగానికి మనం ఏమిటంటే మధ్యలో ఒక నిలువు గీత ఉంటుంది. ఆ యొక్క గీతను ఏమంటారంటే దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. బ్రహ్మసూత్రం అంటే ఏమిటంటే ఈ యొక్క బ్రహ్మసూత్రం దేవాలయంకి ఒక మనిషి కానీ ఒక పక్షి కానీ వెళ్ళాలంటే ఒక దేవాలయానికి మనం అడుగు పెట్టాలంటే పూర్వజన సుకృతంగా లేకపోతే ఈ జన్మలో మనం అదృష్టం చేసుకుంటే తప్ప ఈ యొక్క దేవాలయానికి మనం రాలేము, అడుగు పెట్టలేము. ఆ యొక్క స్వామివారి దర్శనం మనకు అవ్వదన్నమాట. ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఒకసారి స్వామిని దర్శించుకున్న అది ఎందుకు మామూలు శివలింగాలు అంటే అది ఒక్కసారి చేస్తే ఒక్కసారి ఫలితం వస్తుంది. ఇక్కడ ఎందుకు అలా కోటిసారి ఫలితం వస్తుంది అంటే మనకి యొక్క సృష్టిని మొత్తం నడిపించేది ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. కాబట్టి ఒక ముగ్గురు దేవత మనకి యొక్క బ్రహ్మసూత్రంలో ఉంటారన్నమాట. అందుకే మన యొక్క దేవాలయం ఏ కార్యక్రమం చేసినా సరే అది మనం ఒక్కసారి చేస్తే కోటిసారి ఫలితం వస్తుంది అనమాట. మనకి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకి పక్కన సరస్వతి దేవవారి ఆలయం ఉంటుంది. ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకి భారతదేశం ఎక్కడా లేని విధంగా ఇక్కడ మనకి బ్రహ్మ ప్లస్ సరస్వతి ఇద్దరు కలిసి వాహనం మీద ఉంటారనమాట. మనకి అదేవిధంగా మనకి అరుణాచలం శ్రీశైలం ఏ విధంగా నంది అభిషేకం జరుగుతుందో మనకి ఇక్కడ త్రికుటేశ్వర ఆలయం అని ఒకటి ఉంటుంది. ఆ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకి 3 దిక్కులు 3 శివలింగాలు అంటే మధ్యలో ఒక నందీశ్వరుడు అంటే ఒక నంది 3 దిక్కుల వైపు శివలింగాన్ని చూసే విధంగా ఉంటుంది. మనకి అరుణాచలం శ్రీశైలం ఏ విధంగా నంది అభిషేకం జరుగుతుందో ఇక్కడ కూడా మనకి అభిషేకం జరుగుతుందండి. ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి ఈ యొక్క స్వామివారి గొప్ప పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినం భవంతు, లోకా సమస్త సుఖినం. ఇది మనకి త్రికుటేశ్వర ఆలయం. త్రికుటేశ్వర ఆలయం అంటే ఏమిటంటే ఈ యొక్క నందీశ్వరుడు మనకి ఇక్కడ 3 దిక్కులు 3 శివలింగాలు ఉంటాయి. అంటే ఈ యొక్క నందీశ్వరుడు మనకి ఈ కన్నుతోటేమో ఆ 2 శివలింగాన్ని చూస్తారు, ఈ కన్నుతోటేమో ఈ శివలింగం చూస్తారు. అంటే ఒక నందీశ్వరుడు 3 దిక్కుల వైపుల శివలింగాన్ని చూసే విధంగా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ మనకి ప్రతి అమావాస్యకు వచ్చే త్రయోదశిన రోజు సాయంత్రం 5 గంటలకు నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. మనకి అరుణాచలం శ్రీశైలం ఏ విధంగా ఉంటుంది నంది అభిషేకం ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే మన చేతితో మన స్వామివారికి నందీశ్వరుడికి అభిషేకం చేసే అదృష్టం మనకి ఇక్కడ ఉందన్నమాట. ఈ యొక్క త్రికుటేశ్వర ఆలయంలో లోపలికి భార్యాభర్తలు ఫ్యామిలీ ఎవరైనా సరే లోపలికి వెళ్ళి మీ చేతితో మీరు స్వామివారికి అభిషేకం చేయొచ్చండి. ಸೊ ಅವರ ಒಂದು ಹೇಳೋ ಪ್ರಕಾರ ಈ ಒಂದು 3 ಕಡೆ 3 ಶಿವಲಿಂಗವನ್ನು ಆ ನಂದೀಶ್ವರುಡು ಸೊ ಎಲ್ಲ ಕಡೆನೂ ನೋಡ್ತಾ ಇರೋ ತರ ನಮಗೆ ಇದು ಈ ವಿಡಿಯೋದಲ್ಲಾದ್ರೆ ಕಾಣಬಹುದು. గీతాలు ఉన్నాయి కొద్దిగా వంగింది. దీనిని మన శిలాశాసనం అంటారు. శిలాశాసనం అంటే ఏమిటంటే మనకి ఈ యొక్క దేవాలయం ఇక్కడ సపోజ్ ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నారు అంటే ఈ యొక్క బ్రహ్మదేవుడు గుడి కట్టింది ఎవరు, వాళ్ళు అప్పుడు పరిపాలించే రాజుగారి పేరు ఎవరు, వీళ్ళు ఎవరెవరు కట్టారు ఏమిటి అనేది ఇది ఇక్కడ మనకు ఉంటుంది. ఇటు పక్క ఏమిటంటే శివుడు ఉంటాడు. ఈ శివుడు మనకి కట్టింది ఈ దేవాలయం ఎవరైనా అట్లా మనకి ఒక్కొక్క దేవత ఒక్కొక్కటి ఉంటుంది. ఎవరెవరు కట్టారు ఏందని మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఎవరెవరు కట్టారని దీని మీద రాసి ఉంటారు అంటున్నారా? రాసి ఉంటుందండి. ఈ యొక్క అప్పట్లో పరిపాలించే రాజుగారి పేరు, ఈ యొక్క దేవాలయం కట్టింది ఎవరెవరు అని మొత్తం మనకి ఎన్నో శతాబ్దాలు కట్టింది. ಇದು ಯಾರೆಲ್ಲ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಅನ್ನೋದನ್ನ ಈ ಗೋಡೆ ಮೇಲೆ ಆದ್ರೆ ಅಂದ್ರೆ ಈ ಕಲ್ಲಿನ ಒಂದು ಬಂಡೆ ಮೇಲೆ ಆದ್ರೆ ಸೊ ಎಲ್ಲವೂ ಡಿಟೇಲ್ ಆಗಿ ಬರ್ದಿದ್ದಾರೆ. ಸೊ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಬಟ್ ನೀವು ನೋಡ್ಬೋದು ಇಲ್ಲಿ ಬರ್ದಿರುವಂತ ಲೇಖನ ಎಲ್ಲ ಕಾಣಬಹುದು. ನೀವು ಈ ತರ ಎಲ್ಲ ಬರ್ದಿದ್ದಾರೆ. ಸೊ ಹಿಂದಿನ ಒಂದು 1000 ವರ್ಷಗಳ ಇತಿಹಾಸ ಆದರೆ ಈ ಟೆಂಪಲ್ಗಾದ್ರೆ ಇದೆ. మనకి ఇక్కడ సరస్వతి దేవవారి ఆలయం ఉంటుందండి. మనకి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మనకి బ్రహ్మ ప్లస్ సరస్వతి ఇద్దరు కలిసి ఇక్కడ వాహనం మీద ఉంటారండి.
ನಮಸ್ಕಾರ. ಸೊ ನಾನು ಇವಾಗ ಸೂರ್ಯಾಪೇಟೆನಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಆದರೆ ಬಂದಿದ್ದೀನಿ. ಇದು ನಾಮೇಶ್ವರಮ ದೇವಸ್ಥಾನ ಮತ್ತೆ ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಶಿವಲಿಂಗ ಅಂತಾನೆ ಕರೀತಾರೆ. ಈ ತರ ಬ್ರಹ್ಮಸೂತ್ರ ಶಿವಲಿಂಗ ಅಂದ್ರೆ ನಿಮಗೆ ಎರಡು ದೇವಸ್ಥಾನಗಳಿದ್ರೆ ಒಂದೇ ಒಟ್ಟಿಗೆ ಆದ್ರೆ ನೋಡಬಹುದು. ಅಂದ್ರೆ ಅರ್ಧ ಕಿಲೋಮೀಟರ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಅಲ್ಲಾದ್ರೆ ಎರಡು ದೇವಸ್ಥಾನಗಳಿದೆ. ಸೊ ಅತ್ಯಂತ ಪ್ರಾಚೀನ ಕಾಲವಾದಂತಹ ವಿಡಿಯೋ ಅಂದ್ರೆ ದೇವಸ್ಥಾನವಿದು. ಅಂದ್ರೆ 1208ರಲ್ಲಿ ಆದ್ರೆ ಈ ದೇವಸ್ಥಾನವನ್ನು ಕಾಕತೀಯ ಅವರು ಮತ್ತೆ ನಿರ್ಮಾಣ ಮಾಡಿರುವಂತದ್ದು ನೀವು ಕಾಣಬಹುದು. ಸೊ ಫುಲ್ಲು ದೇವಸ್ಥಾನದ ವಿಡಿಯೋ ಆದ್ರೆ ನಿಮಗೆ ಶೇರ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಸೊ ಎಲ್ಲೂ ಸ್ಕಿಪ್ ಮಾಡ್ದಂಗೆ ಫುಲ್ಲು ವಿಡಿಯೋನಾದ್ರೆ ನೀವು ನೋಡಿ. ಸೊ ಹಾಗೆ ಯಾರೆಲ್ಲ ನನ್ನ ಚಾನಲ್ಗೆ ಹೊಸಬರಿದ್ದೀರಾ ಸೊ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಹಾಗೆ ಫಾಲೋ ಮಾಡ್ಕೊಳ್ಳೋದನ್ನ ಮಾತ್ರ ಮರಿಬೇಡಿ. ಸಿಗೋಣ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋದಲ್ಲಿ. ಧನ್ಯವಾದಗಳು.